శ్రీ గురుభ్యో నమ. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 19, 2025. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తిథి అమావాస్య. పూర్తిగా రోజంతా రాత్రితో సహా ఉన్నది. వారం శుక్రవారం. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 10:51 వరకు. ఉపరి మూల. యోగం శూల. మధ్యాహ్నం 3:47 వరకు. ఉపరి గండ. కరణం చతుష్పాద. సాయంత్రం 6:07 వరకు. ఉపరి నాగ. పూర్తిగా ఉన్నది. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 1:03 నుండి 2:50 వరకు. అభిజిత్ కాలం పగలు 11:42 నుండి 12:27 వరకు. భజ్యం ఈరోజు లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:27 నుండి 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:44 నుండి 9:17 వరకు. యమగండం మధ్యాహ్నం 2:52 నుండి 4:15 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:30 నుండి 8:44 వరకు. సంగవకాలం ఉదయం 8:44 నుండి 10:58 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:58 నుండి 1:12 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:12 నుండి 3:25 వరకు. ఆబ్దిక తిథి మార్గశిర అమావాస్య. సాయంకాలం సాయంత్రం 3:25 నుండి 5:39 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:39 నుండి 8:13 వరకు. రాత్రికాలం రాత్రి 8:13 నుండి 11:39 వరకు. నిశీది కాలం రాత్రి 11:39 నుండి 12:31 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:39 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:41. సూర్యాస్తమయం సాయంత్రం 5:46. సూర్యరాశి ధనుస్సు. చంద్రరాశి వృశ్చికం మరియు ధనుస్సు. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి. వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిథున రాశి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. కర్కాటక రాశి. విద్యార్థులకి కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సింహరాశి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కన్యా రాశి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. తులారాశి ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృవర్గ బంధువులతో వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వృశ్చిక రాశి గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనుస్సు రాశి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వల్ల తగిన విశ్రాంతి లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మకర రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుంభరాశి ఉద్యోగమున సహోద్యోగుల నుండి విమర్శలు అధికమవుతాయి. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూరపు బంధువులతో మాట పట్టింపులుంటాయి. మీనరాశి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.